ఇప్పటికీ కూడా రైట్ లక్ష్మణ్ గారు ఇప్పుడు ఇక్కడ చరమగీతం పాడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా రాజకీయాలు ఉన్నారు. షర్మిల రాకతో కొంత హాట్ డిబేట్గా మారినాయి. ఇప్పటిదాకా బీజేపీ ఎటు లైన్ తీసుకుంటుంది అనేటువంటిది, బీజేపీ టీడీపీ జనసేన జతగడితే ఎవరికి లాభం ఎవరికి నష్టం, అసలు జనసేన టీడీపీ వైపు చూస్తుంది, బీజేపీ వైపు చూస్తుంది. బీజేపీ మాత్రం టీడీపీ వైపు చూడలేదు. మరి జగన్ వైపు చూస్తుందా, లేదంటే చంద్రబాబు ముఖ్యమంత్రిని చేస్తే లాభమా, జగన్ ముఖ్యమంత్రి అయితే లాభమా అని వాళ్ళు బేరీజులు వేసుకున్నారు. నేను ఎన్డీఏలో ఉన్నానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నాడు. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూసా, రోడ్ మ్యాప్ రాలేదు కాబట్టి నేనే ఒక రోడ్ మ్యాప్ తీసుకొని చంద్రబాబు దగ్గరికి పోయినా అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పాడు. ఈ కాంటెస్ట్లో అనూహ్యంగా వైఎస్ఆర్టీపీ విలీనం కావటం, షర్మిలకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు ఇస్తారు అని అనుకోవటం, ఎంతైనా స్వర్గీయ రాజశేఖర రెడ్డి లెగసీ కొంత ఇప్పటిదాకా జగనే క్లెయిమ్ చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో కూడా ఏమైందంటే రాజశేఖర రెడ్డి పేరు వాడితే లాభమా నష్టమా అని కాంగ్రెస్ కూడా ఆయా సందర్భాన్ని బట్టి ఆచితూచి రాజశేఖర రెడ్డిని వాడుకోవడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఫుల్గా రాజశేఖర రెడ్డి యొక్క రాజకీయ ఇమేజ్ని కానీ ఆయనకున్న లెగసీని కానీ జగన్ అవుట్రైట్గా వాడుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ అనేటువంటిది, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రమాదవశాత్తు చనిపోవటం, చనిపోయిన నాటికి ఆయనకు మంచి ఇమేజ్ ఉండటం, హైకమాండ్తో కూడా ఎక్కడ విభేదాలు లేకపోవటం, పైగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అనేది తన లక్ష్యం అని పదే పదే చెప్పుండటం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ రేపు ఎంత డిబేటబుల్ కాబోతున్నాయి, ఏ రకమైన రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి, మీ అంచనా, మీ విశ్లేషణ ఏంటి? శ్రీనివాస్ గారు, మీకు మిత్రులకి ప్రేక్షకులకు నమస్తే. సాధారణ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలు ఒకేసారి. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఎన్డీఏకి అంటే బీజేపీకి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వేదికగా ముందుకొచ్చింది. అందులో కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి పార్టీ. తన స్థానాలని లోక్సభలో పెంచుకోవాలనేటువంటి వ్యూహం సహజంగానే కాంగ్రెస్ పార్టీ కేంద్ర బిందువుగా రచించుకుంటున్నారు, ఆలోచనలు చేస్తున్నారు. తమిళనాడులో డిఎంకేతో కూటమిలో ఉన్నారు. కేరళలో వామపక్ష కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి మధ్యనే పోటీ. కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు, తెలంగాణలో అధికారంలోకి వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తన బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేయడంలో ఆశ్చర్యం లేదు. అందులో భాగంగానే వైఎస్ షర్మిల గారు తన రాజకీయ భవిష్యత్తును కూడా ఆలోచించుకున్నారు. ఆమె గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకుండా తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించి పార్టీ పెట్టి పాదయాత్రలు చేశారు. కానీ తెలంగాణ ఎన్నికలకు ముందే ఆమె కాంగ్రెస్ జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు చేశారు, కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమైపోయారు. ఆయన తెలంగాణ ఎన్నికలకు ముందు ఆ పని జరిగితే తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయాలి, చేస్తే రాజశేఖర రెడ్డి గారి అంశం మీరు అన్నట్లు అనుకూల ప్రభావం కలిగిస్తుందో ప్రతికూల ప్రభావం కలిగిస్తుందో అంచనా వేయడం కష్టం, రిస్క్ తీసుకోవడం కష్టం. కాబట్టి అప్పుడు చేయకుండా ఈరోజు ఎన్నికలు అయిపోయినాక తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందుగా వారు చేరడం జరిగింది. బహుశా వాళ్ళు అనుకునే ఆ పని చేసి ఉండవచ్చు. కానీ కొన్ని అనుకూల అంశాలు ప్రతికూల అంశాలు కాంగ్రెస్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ అంటే ప్రధానంగా షర్మిల గారు వ్యక్తిగతంగా కూడా నిన్న మొన్నటి వరకు నదీ జలాల విషయంలో కానీ ఇతరేతర విషయాల్లో నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసమే హక్కుల కోసం పోరాటం చేస్తామని ఆమె చెబుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులకు సంబంధించి కాస్త ప్రతికూలమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఒక జాతీయ పార్టీలో చేరారు.
మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి కూడా ఎక్కడ జాతీయ నాయకత్వం చెప్తే అక్కడికి వెళతానని కూడా చెప్పారు, స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చే దానికి మార్గం సుగమమైంది. అది ఒక ప్రతికూలమైనటువంటి అంశంగా అనుకుంటే ఉండవచ్చు వ్యక్తిగతంగా. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పార్టీనే గౌతమ్ గారు కూడా అంగీకరిస్తారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉన్నది 2014 తర్వాత. ఈ ఎన్నికల్లో దాని నుంచి ఆ స్థానం నుంచి మరింత పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాయకులు ఉన్నారు, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, రాష్ట్ర మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇబ్బందుల్లో ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఎంతో కొంత ప్రభావం కలుగుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణులే, చాలా మంది కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి పోయారు. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళా అంటే నాయకులే కాదు, ఓటర్స్ కూడా అంతకుముందు బీజేపీ ఓట్ బ్యాంక్ ఏం లేదు, ఉంటే టీడీపీ అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, రెండు ఓట్ బ్యాంక్. ఇప్పుడు అక్కడ అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉన్నది కాబట్టి అసంతృప్తి, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ అవకాశాలు లేనటువంటి వాళ్ళు మొదటే చూపు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ వైపున, దాని మిత్రపక్షం అయిపోయినటువంటి జనసేన వైపున, ఆ రెండు చోట్ల అవకాశం ఉండదు అనుకున్నటువంటి వాళ్ళు, ఇమళ్ళేం అనుకున్నటువంటి వాళ్ళు కూడా టీడీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ కూడా ఒకటి ఉంటుంది కదా, అయితే టీడీపీ వ్యతిరేక ఓట్ బ్యాంక్ అయితే కాంగ్రెస్ అని అవకాశాలు లేనటువంటి వాళ్ళు సహజంగా అధికారంలోకి ఎవరు వస్తారు, పోటీ ఎవరి మధ్య ఉన్నదో వాటి వైపు చూస్తారు. అక్కడ అవకాశాలు లేననుకున్నటువంటి వాళ్ళు సహజంగానే జాతీయ రాజకీయాల దృష్ట్యా కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూడా రావచ్చు. ఇప్పుడు వస్తున్నారు కూడా, ఒకరిద్దరు వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు కూడా. అందువల్ల అలాంటి వాళ్ళు కాంగ్రెస్ వైపున ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదా అంటే ఉంది. కానీ ఒక్కటి, కడప రాజకీయాలు, కడప జిల్లా రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి శక్తి వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిల గారికి ఉన్నది. ఎప్పుడు ఉంటుంది అంటే కడప లోక్సభ స్థానానికి గన ఎస్ నేను బరిలోకి దిగుతాను అని ఆమె పోటీ చేస్తే, వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలో, అది సిబిఐ విచారణ నేపథ్యంలో, అవినాష్ రెడ్డి గారు పైన ఈరోజు సిబిఐ కూడా విచారణ జరిపినటువంటి నేపథ్యం, ఆ కుటుంబం, ఈ పూర్వరంగంలో తప్పనిసరిగా షర్మిల గారు ఒక ప్రభావాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. పార్లమెంటుకు పోటీ చేస్తే ఆ 5-6 నియోజకవర్గాలలో ప్రభావం పడుతుంది, ఎంతో కొంత బాగానే మంచి ప్రభావమే పడుతుంది. అలాగే లేదు, అన్నపైన నేను రాజకీయాల్లో ఎదగాలనేటువంటి సవాలుగా స్వీకరించి పులివెందల అసెంబ్లీకే పోటీ చేశారనుకోండి, అన్నా చెల్లెళ్ళ మధ్యనే పోటీగా మారుతుంది. దానివల్ల కూడా రాజకీయం రసవత్తరంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కేసీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే మనం చూసాం కదా, అలాంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కడప జిల్లా రాజకీయాలను కొంత ప్రభావితం చేస్తారు. వీలైతే ఒక సభ్యుడిని ఆ పార్లమెంటు నుంచి వాళ్ళు మంచి పోటీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది జాతీయ రాజకీయాల దృష్ట్యా. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే వస్తుంది. అలాగే రాజకీయ విధానాలపైన, ప్రభుత్వ విధానాలపైన ఆమె ఏ విధంగానూ ఇంతవరకు స్పందించాల ఏనాడు కూడా. ఇప్పుడు అనివార్యమవుతుంది, విధిలేని పరిస్థితి వస్తుంది. అన్న మీద అటాక్ చేయాల్సి వస్తుంది, అన్న పాలన మీద అటాక్ చేయాల్సి వస్తుంది కదా. అనేక విషయాలు, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అంశాలపైన గతంలో ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఆమె కూడా ప్రచారం చేసింది. లేదా ప్రత్యేక తరగతి పైన ఆమె ప్రచారం చేసింది, పోలవరం పైన ప్రచారం చేసింది. అవన్నీ కూడా ఆమె గత ఎన్నికల్లో ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ప్రచారం చేసింది. అందువల్ల ఇవాళ అవి జరిగాయా జరగలేదా అనే దానిపైన చురుకైనటువంటి లక్ష్మణ్ గారు, దాంతో పాటుగా మళ్ళీ నేను గౌతమ్ గారి దగ్గరికి వెళ్తాను. దాంతో పాటుగా ఒక ప్రశ్న ఏంటంటే, ఇవాళే డేటుని జగన్ను కేసీఆర్తో భేటీ కావటం, వీళ్ళిద్దరి మధ్య గతంలో కూడా మంచి స్నేహ సంబంధాలే ఉన్నటువంటి పరిస్థితి చూసాం. కేసీఆర్ అంటే ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చంద్రబాబుకి చెప్పడం, ఆ మేరకు
జగన్ గెలవడం వెనకాల, వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడం వెనకాల ఆయన యొక్క అనేక పరోక్ష అండదండలు, ఆ రకంగా గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం, ఆ తర్వాత వారు ఇక్కడికి వచ్చి అలాబలాయిలు తీసుకోవడం, ఆ రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆయన పిలవటం ప్రారంభోత్సవానికి, ఇవన్నీ క్రమంలో జరుగుతున్న క్రమంలో తాజాగా షర్మిల కాంగ్రెస్లో చేరటం, విలీనం చేయడం పార్టీని, అదే రోజు కేసీఆర్ని కలవటం, ఏకాంతంగా చర్చలు జరిపారు అనేటువంటిది. ఇది కూడా ఏదో రాజకీయ ప్రాధాన్యత లేదా, కేవలం పరామర్శగా చూడాలా? పరామర్శ అయితే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పోయి చేయాలి, లేదా డిశ్చార్జ్ ఇచ్చిన తొలి రోజుల్లోనే కలవాలి. ఇన్ని రోజుల తర్వాత ఆయన బాగా కోలుకున్న తర్వాత వెళ్ళడం, అందులో 40-45 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడుకున్నారనేటువంటి వార్తలు సహజంగానే ఇద్దరు ముఖ్యమైనటువంటి 2 రాజకీయ పార్టీల అధినేతలు కలిసినప్పుడు, అందులో ఎన్నికలు రాబోతున్నటువంటి పూర్వరంగంలో, లోక్సభకు కూడా ఎన్నికలు రాబోతున్న పూర్వరంగంలో సహజంగా రాజకీయాలే మాట్లాడుకో ఉంటారు. మాట్లాడుకోలేదని వాళ్ళు చెప్పినా జనం నమ్మే అవకాశం ఉండదు. అంతసేపు ఏం మాట్లాడుకుంటారు? అనారోగ్యంగా ఉంటే 5 నిమిషాలు పలకరిస్తారు, కదా, వచ్చేస్తారు. అందువల్ల రాజకీయాలే మాట్లాడుకుంటారు. ఆ రాజకీయాల్లో కూడా తెలంగాణ రాజకీయాలు కొద్దిగా ప్రస్తావన చేసుకొని ఉంటారు. ఎందుకు ప్రతికూల ఫలితాలు బీఆర్ఎస్కి వచ్చినాయి, ఎందుకంటే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడానికి అధికారంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది ఉపయోగపడవచ్చు, ఆ గుణపాఠాలు. అందువల్ల ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏ ఏ రంగాల్లో వచ్చింది, ఏ మేరకు ప్రభావితం చేసింది అనేది వాళ్ళు ఎక్స్చేంజెస్లో ఉండవచ్చు. అలాగే జాతీయ రాజకీయాల దృష్ట్యా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఇవి రెండు ఈరోజు ఇదమిద్దంగా ఉన్నాయి. ఎటు లేదు, జాతీయ రాజకీయాల్లో వాళ్ళ ఎటువైపు లేరు. జనసేన, టీడీపీ మిత్రపక్షంగా చేరిన జనసేన ఎన్డీఏలో ఉన్నానని చెబుతున్నారు, కానీ బీజేపీ వాళ్ళతో కలిసినట్టుగా స్పష్టంగా ఈరోజు చెప్పే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇండియా కూటమికి కానీ లేకపోతే ఎన్డీఏకి కానీ దూరంగా ఉంటాను అనేటువంటి పరిస్థితి ఇంతవరకు లేదు. అందువల్ల ఈ విషయాలు కూడా కేసీఆర్ గారు కూడా బీఆర్ఎస్ బీజేపీతో కలవలేదు కదా, లేకపోతే ఇండియా కూటమిలో కలవలేదు కదా. వీళ్ళిద్దరూ ఒక తటస్థులుగా ఉన్నారు అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ జాతీయ రాజకీయాలు కూడా చర్చించి ఉండవచ్చు. అందువల్ల తెలంగాణ ఎన్నికలు అనుభవాలు, రాబోయే లోక్సభ ఎన్నికలు వ్యూహాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, షర్మిల గారు కాంగ్రెస్లో చేరడం అంటే బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ అది. అందువల్ల వీటన్నింటిపైన ఏదో ఒక మేరకు వాళ్ళ ఇరువురు మధ్య చర్చలు జరిగి ఉండేటువంటి అవకాశం ఉన్నది. దాన్ని